సో ఇదే అనమాట యాక్చువల్లీ. సో ఇంకా మీకు నీట్గా చూపించుండేవాడిని, మనకి కలరింగ్ అయితే ఇదైపోయింది. సో ఇప్పుడు దేవుళ్ళు వస్తారనమాట. ఫస్ట్ నేను కూడా ఏముంటుందిలే అని చెప్పేసి చాలా లైట్ తీసుకునేవాడిని దేవుళ్ళని అంతా. నా కళ్ళ ముందర చూసిన ఈ స్టోరీ నాకైతే చాలా బాధ అనిపించింది. సో అతనికి అరౌండ్ ఒక 25-26 ఏజ్ ఉంటుంది. సావ కొట్టారు, ఇంకా ఫుల్ కొట్టారు. సో బాగా ఇంకా దుమ్ము లేపేశారు అండి. అంబులెన్స్ వచ్చేసింది, సో ఎక్కించుకున్నారు, చచ్చిపోయినారు. సో దేవుడితో ఛాలెంజ్ చేసినాడు, 1 అవర్లో అయితే లేడు వాడు. నీళ్ళు వేసి ఈయన లేడు, మళ్ళీ నీళ్ళు వేసి పోగేసేసి వస్తాడు. పోరే నా వల్ల కాదని చెప్పేసి హలో మామస్, పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చేసాను, ఖచ్చితంగా దాన్ని చూడండి. దాని తర్వాత దీన్ని చూడండి. సిటీలో 9 అయినా సరే బెడ్ పైన నుంచి ఒక్క కాలు కూడా కింద పెట్టాలనిపించదు. అదేంటో ఈ విలేజెస్ లో 5కే మెలకు వచ్చేస్తుంది. అలా పొద్దునే మా పెద్దమ్మతో ముచ్చట్లు పెట్టుకొని స్నానం చేసుకుని ఆఫీస్ వర్క్ చేసే లోపల సాయంత్రం అయిపోయింది. ఇంకా మంచిగా ఫ్రెష్ అయ్యేసి టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కొండలు అయితే చాలా బాగుంటుంది. సో ఇదే అనమాట యాక్చువల్లీ. సో ఇంకా మీకు నీట్గా చూపించుండేవాడిని, మనకి కలరింగ్ అయితే ఇదైపోయింది. సన్సెట్ మనకి డల్ అయితే అయిపోయింది. అప్పటికి మనది కెమెరా కొంచెం బెస్ట్ కాబట్టి కొంచెం లైటింగ్ అయితే వస్తుంది. సో ఓకే, ఇట్స్ టైమ్ టు లీవ్. ఇప్పటికే చాలా టైం అయింది. సో ఇప్పుడు దేవుళ్ళు వస్తారనమాట. దేవుళ్ళు మేము నీట్గా చూపిస్తాము. ఈ ఊర్లో అయితే పర్టికులర్ ప్యూర్ పల్లెటూరు అనమాట. మామూలుగా తమిళనాడులోనే దేవుళ్ళని బాగా ఆచరిస్తారు. ఇంకా ఈ ఊర్లో అయితే మిడిమాలం అంతే అనమాట. సో నెక్స్ట్ లెవెల్గా పూజిస్తారు. కొత్తగాని ఫస్ట్ నేను కూడా ఏముంటుందిలే అని చెప్పేసి చాలా లైట్ తీసుకునేవాడిని దేవుళ్ళని అంతా. సో నా కళ్ళ ముందర చూసిన ఈ స్టోరీ నాకైతే చాలా బాధ అనిపించింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దేవుణ్ణి కూడా నేనైతే తిట్టుకున్నాను. సో ఆ స్టోరీ అయితే మీకు తర్వాత చెప్తాను. అండ్ మీరు అసలు నమ్మరు. సో అలా ఉంటుందన్నమాట ఆ స్టోరీ. సో ఇప్పుడైతే ఫస్ట్ మీకు దేవుళ్ళు చూపిస్తాను. ఆ ఊరేగింపు అంతా చాలా బాగుంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఈవిడ మామ ఫస్ట్ పార్ట్ లో మీకైతే చూపించాను కదా, ఈవిడ పేరు నడిది గంగమ్మ. సో ఈవిడ ఇప్పుడు మొత్తం ఈ పార్ట్ అంతా ఉంటుంది. ఇప్పుడు 2 దేవుళ్ళు ఉంటారు. ఒక్కొక్క దేవుడిని ఒక్కొక్క ట్రాక్టర్ లో ఎక్కించుకొని ప్రతి గడపకి వెళ్లి పూజ చేసుకొని ఊరంతా తిప్పుతారు. సో వీళ్ళ మామ ఈ ఊరిని కాపాడే దేవతలు. సో ఇలాగా ట్రాక్టర్ లో ఊరు మొత్తం తిప్పించి ఒక్కొక్క గడప దగ్గర పూజ చేయిస్తారు. సో ఓకే, ఇప్పటి వరకు దేవుళ్ళు ఎలాగున్నారో చూశారు కదా, వాళ్ళని ఎలాగా ఊరేగింపిస్తారో చూశారు కదా. సో ఇప్పుడు నేను లైవ్లో చూసిన ఇన్సిడెంట్ ఏంటి అండ్ ఆ పర్సన్ ఎవరు, దేవుడితో ఛాలెంజ్ చేసి 1 అవర్లో చచ్చిపోవడం ఏంది, సో ఇదంతా మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. సో ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు వీడియోలో చూడండి, ఒకడు అందరితో గొడవ పడుతున్నాడు కదా. సో అతనే అనమాట చనిపోయింది. సో అతనికి అరౌండ్ ఒక 25-26 ఏజ్ ఉంటుంది. సో మ్యాటర్ ఏంటంటే, ఇంకా జాతర అంటే ఆబ్వియస్లీ ఇంకా యూత్ అంతా ఫుల్గా నిషాలో ఉంటారు, అదే డ్రింక్లో ఉంటారు. సో వీడు ఫుల్ డ్రింక్లో ఉన్నాడు, అసలు అవుట్ ఆఫ్ కంట్రోల్. సో అంత డ్రింక్ అయితే చేసినాడు. ఇంకా వీడు ఫుల్గా ఎన్ఎస్ బైక్, సో ఫుల్ ర్యాష్గా డ్రైవ్ చేసుకొని వచ్చి నడిది గంగమ్మ ఫస్ట్ పార్ట్లో మీకు చెప్పాను కదా. సో రోడ్డు మధ్యలో ఉంటుంది గంగమ్మ, పెట్టుంటారు అనమాట గంగమ్మని. సో వీడు ఎత్తుకొని పోయి డైరెక్ట్గా పూజారి పూజలు చేస్తూ ఉన్నాడు. అండ్ డైరెక్ట్గా ఎత్తుకొని పోయేసి లోపల పెట్టేశాడు. పూజారి పైన కూడా పడిపోయింది బైక్ అనేది. సో ఇంకా ఆబ్వియస్లీ ఇంకా పల్లెటూరులో ఏదైనా చిన్న జరిగిందంటేనే అందరూ వచ్చేసి మొత్తం పెద్దది చేస్తారు గొడవ అనేది. సో ఇంక వీడు ఇట్లా చేయడం వల్ల అది తాగేస్తున్నాడు. సో ఇంక వీడినైతే సావ కొట్టారు, ఇంకా ఫుల్ కొట్టారు. సో బాగా ఇంకా దుమ్ము లేపేశారండి. సో వీడికి ఇంకా ఫుల్ మత్తు కదా, ఆ మత్తులో ఏం తెలియదు. సో ఇంక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. సో మళ్ళీ ఒక 1/2 అవర్ తర్వాత 1 అవర్ తర్వాత వచ్చి నన్ను ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు అని చెప్పేసి గొడవ వేయడం స్టార్ట్ చేశాడు. పక్కన వస్తుంది కదా. సో అదే అనమాట ఈ వీడియో. అందరితో గొడవ వేసిన నన్ను ఎవరు కొట్టారో చెప్పండి అని చెప్పేసి. అండ్ మళ్ళీ బైక్ కీస్, సో అది పెద్దదవుతూ ఉండింది. సో నేను ఆ సోదంతా మీకు చెప్పదలుచుకోలేదు. ఆ పెద్దదవుతా ఉండింది. సరే ఇంకా జాతరలో ఎందుకు వీడితో గొడవ అనేసి వాడు బైక్ కీసు మొబైల్ అయితే ఇచ్చేశారు. సో అప్పుడు ఛాలెంజ్ చేసిండు అనమాట. సో నన్ను కొట్టారు కదా మీరు, నన్ను ఎలా కొడతారు మీరు, ఈ జాతరని ఎలా చేస్తారో నేను చూస్తాను, ఈ జాతరని ఆపేస్తాను అని చెప్పేసి వాళ్ళతో అయితే ఛాలెంజ్ చేసిండు. సో అట్లా కొంచెం గొడవ అయితే వేసాడనమాట. గొడవ వేసేసి ఇంకా వాడైతే మళ్ళీ ర్యాష్గా బైక్ అయితే తీసుకొని, ఇంకా కీస్ ఇచ్చేశారు కదా, బైక్ అయితే తీసుకొని ఇంకా మరి ర్యాష్గా అయితే వెళ్ళిపోయిండు. సో ఇంకా దేవుడు అయితే వచ్చారు. సో దేవుడు వచ్చి ఇంకా అక్కడ పెట్టారనమాట. సో పెట్టి పూజలంతా చేస్తున్నారు. ఇంకా కరెక్ట్గా వాడు వెళ్ళాడు, దేవుడు వచ్చింది, ఇంకంతా పెట్టారు. 1 అవర్లో న్యూస్ వచ్చింది. సో వాడైతే చనిపోయాడని చెప్పేసి. దెబ్బకు అందరూ ఆ దేవుడిని చూసి అందరూ షాక్ అయ్యారనమాట. సో తాగేస్తున్నాడు కాబట్టి వాడికి తెలియకుండా యాక్సిడెంట్ అయి పడిపోయి చనిపోయినాడు అనేసి, అంటే దేవుడి పైన
తక్కువ నమ్మకం ఉన్న వాళ్ళు అలాగ అనుకుంటారు. కానీ దేవుణ్ణే నమ్ముకున్న ఆ ఊరు ఏమనుకుంటుంది, దేవుడికే ఎదురెళ్ళాడు, నేను జాతర ఆపేస్తాను, మీరు ఎలా చేస్తారో చూస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేసినాడు, దేవుడే ఇలా చేసింది అనేసి అనుకునేశారు. సో ఇక్కడ 2 పాయింట్స్. సో సేమ్ పర్సన్ వాడు అలా ఛాలెంజ్ చేసినప్పుడు తిట్టుకున్నారు దేవుణ్ణి, నువ్వు ఉన్నావా లేదా, సో ఇలాగ పనికి మాలిన వాళ్ళంతా ఊర్లో పెట్టావు, ఇట్లా ఛాలెంజ్ చేయిస్తున్నారు అని చెప్పేసి తిట్టుకున్నారు. సేమ్ మళ్ళీ వాళ్ళే వీడు చనిపోయిన తర్వాత అందరూ నీ బిడ్డలే కదా, సో వాడిని ప్రాణాలు తీసుకునేసేంత తప్పు వాడు ఏం చేశాడు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే అనుకున్నారు. సో వీడు గొడవబడి తాగకుండా నార్మల్గా గొడవబడి ఎల్లుంటే మేబీ వీడు బతుకుండొచ్చు. సో అది కాకుండా ఆ యాక్సిడెంట్ అయింది చూసారా, అది దేన్ని గుద్దలేదు, వీడు దేన్ని గుద్దలేదు, నార్మల్గా ఈడే పడి చచ్చిపోయినాడు. అది కూడా ఎక్కడ తెలుసా, కరెక్ట్గా గుడి ముందర, గుడికి ఒక 10 ఫీట్ డిస్టెన్స్లోనే వీడు పడి వీడైతే చనిపోయాడు. అది ఎలాంటి సిచ్యువేషన్లో చనిపోయాడు చూడండి. అంబులెన్స్ వచ్చి వాడిని ఎక్కించుకున్నారు చూసారా, ఎక్కించుకున్న తర్వాత చచ్చిపోయినాడు వాడు. అంబులెన్స్ వచ్చేసింది, సో ఎక్కించుకున్నారు, చచ్చిపోయినారు. అంటే ఇంకా ఆబ్వియస్లీ యూత్ ఫుల్ తాగుతారు కదా, సో బయట ఊరికి వెళ్ళి తీసుకొని వస్తున్న టైంలో ఇంకా వెళ్ళిపోతున్న టైంలో హెడ్లైట్ అనేది వీడిపైన పడింది. లేకపోతే వాళ్ళు చూసుండ్రు, వాళ్ళు మందు కోసం వెళ్ళకుండా ఉంటే వీడు పొద్దున్న చూసుకొని ఉంటారు. వాళ్ళు రిటర్న్ వచ్చే దారిలో అప్పుడు చూసారు, అది లైట్ పడడం వల్ల చూసారు, అది టర్నింగ్లో పడిపోయినాడు వీడు, తీసుకొచ్చారు. సో ఫస్ట్ది డ్రింక్ చేసి దయచేసి డ్రైవ్ అయితే చేయకండి. అండ్ సెకండ్ది, మీరు దేవుణ్ణి నమ్మరో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మీ ఒపీనియన్, బట్ దయచేసి ఛాలెంజ్లు అయితే చేయకండి, అట్లా చేస్తాను అనేది అయితే చేయకండి. సో 99% మీరు ఛాలెంజ్ చేసినా కూడా ఏం జరగకపోవచ్చు. సో సమ్టైమ్స్ మేబీ దేవుళ్ళు లీవ్లో ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఆ 1% ఉంది చూసినారా, మీ తలరాత బాగలేకపోతే ఆ శివుడే వచ్చినా కూడా మిమ్మల్ని కాపాడలేడు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో దయచేసి మీరు నమ్మకపోయినా పర్లేదు, దేవుళ్ళ దగ్గర ఛాలెంజ్లు చేయకండి, తిట్టకండి. సో అది. అండ్ దీని తర్వాత మరుసటి రోజు వాళ్ళ మామ వచ్చాడు, సో అంటే సిస్టర్కి హస్బెండ్, సో ఈ వీడియోలో చూడండి, వచ్చి ఫుల్గా గొడవ చేసిండు అనమాట. సో ఇప్పుడు వాడు తాగేసి యాక్సిడెంట్ అయింది, పడాడు, కానీ వీడిని కొట్టారు కదా, ముందు కొట్టారు, యాక్సిడెంట్ అవ్వక ముందు వీడిని కొట్టి పంపించారు కదా, సో వాడు ఆ బాధలోనే చచ్చిపోయినాడని చెప్పేసి వచ్చి ఫుల్గా గొడవ వేశారు. సో ఇంకా వాడు కూడా ఫుల్గా తాగేసి వచ్చాడు, ఫుల్ డ్రింక్. సో ఇంకా వాడిని ఇప్పుడు ఇది మంచి టైం కాదు అని చెప్పేసి ఇంకైతే పంపించినారు. దాని తర్వాత ఏం జరిగిందో నాకైతే తెలియదు, నేనైతే వచ్చేసాను, ఇంకా తిరుపతికి వచ్చేసాను. సో ఇదైతే జరిగింది. సో దేవుడితో ఛాలెంజ్ చేసినాడు, 1 అవర్లో అయితే లేడు వాడు. సో అది దేవుడు చేసిందా, లేకపోతే వాడు తలరాత, లేకపోతే వాడు తాగేసి పడి వాడే పడ్డాడా, అది ఆ దేవుడికే తెలియాలి, ఆ యముడికే తెలియాలి, మనమైతే జడ్జ్ చేయలేం. సో అదన్నమాట. సో దయచేసి ఇట్లాంటి తోక పనులు అయితే అసలు చేయకండి. సో నా సైడ్ నుంచి ఒకటి, దయచేసి ఎవరు డ్రింక్ చేసి డ్రైవ్ చేయకండి. సో అది. సో సో నేనైతే అంటే వీడియో ఎక్కువ లెంత్ ఎవరు చూడడం లేదు. సో నేను ఒక 8 minutes 10 minutes పెడుతుంటే ఒక 1.5 minutes 2 minutes చూసేసి ఎగ్జిట్ అయిపోతున్నారు. అందుకని చెప్పేసి నేను నార్మల్గా ఫాస్ట్గా చెప్పేసిన స్టోరీ, లేకపోతే డీటెయిల్గా చెప్పుండేవాడిని. ఎవరో ఒక 100 మందికి చూపిస్తే దాంట్లో 10 మంది చూస్తున్నారు అంతే, ఫుల్ లెంత్గా. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ స్టోరీ అయితే ల్యాక్ చేయలేదు. ఇప్పటికే నాకు తెలిసి 10 minutes అయిపోతుంది. సో అదనమాట మ్యాటర్. గుడ్డు తినండి, గుడ్డుగా నుండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.